నాకు విమానం మాత్రమే కాదు, దాని సోర్స్ కోడ్ కావాలి. అది మా గుండెకాయ మేము ఇవ్వం. దొబ్బేయండి. ఇప్పుడు డిఫెన్స్ ప్రపంచంలో ఒక రేంజ్లో రచ్చ జరుగుతోందండి. అసలు ఫ్రాన్స్ వాళ్ళ రఫేల్ జెట్స్ అంటే ఒకప్పుడు అందరూ ఎగబడి కొనేవారు. కానీ సీన్ ఇప్పుడు రివర్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియాతో ఉన్న డీల్ దగ్గరే అసలు సినిమా మొదలైందండి. మన వాళ్ళు 114 కొత్త రఫేల్ జెట్స్ కోసం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల భారీ డీల్ ఓకే చేద్దామనుకున్నారు. కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టారు. మేము కొంటాం, కానీ ఆ విమానానికి సంబంధించిన సీక్రెట్ సోర్స్ కోడ్ మాకు ఇవ్వాలి. మా దేశీ మిసైల్స్ మేమే ఫిక్స్ చేసుకుంటాం అని ఇండియా గట్టిగా అడిగింది. కానీ ఫ్రాన్స్ మాత్రం అబ్బే అది కుదరదు, అది మా టెక్నాలజీ గుండెకాయ అని మొండికేస్తుంది. దీంతో ఈ మెగా డీల్ కాస్త గాల్లో దీపంలో మారింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూఏఈ లాంటి రిచ్ కంట్రీస్ కూడా ఫ్రాన్స్ యాటిట్యూడ్ చూసి మాకు మీ విమానాలు వద్దు, ఆ ప్రాజెక్ట్ నుంచి మేము తప్పుకుంటామని షాక్ ఇచ్చాయి. ఇండోనేషియా కూడా కొత్త ఆర్డర్స్ ఇచ్చేదే లేదని చేతులెత్తేసింది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించినట్టు బిహేవ్ చేసిన ఫ్రాన్స్కు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అందరూ కలిసి ఫ్రాన్స్కు ఒక రేంజ్లో సినిమా చూపిస్తున్నారన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ బుల్లీయింగ్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఇక సాగవని అర్థమైపోయింది. ఫ్రాన్స్ దారికి రాకపోతే మన దగ్గర ఆల్రెడీ ప్లాన్ బి రెడీగా ఉంది. ఒకటి